ఆత్మబంధువులందరికీ నమస్కారం అండి. చాలా హ్యాపీగా ఉంది. తెలుగు మాస్టర్స్తో కలవడం అంటే ఆ సదావకాశాన్ని నేను ఎప్పుడూ వదులుకోను అన్నమాట, పరిగెత్తుకు వస్తాను. సో శివోహం ప్రోగ్రాం ఉంది అని వస్తారా అని అడగగానే వావ్, మన తెలుగు మాస్టర్స్తో ఉండే అవకాశం దొరుకుద్ది, అది కాశీలో. చాలా హ్యాపీగా వచ్చాను. అయితే మనం ఏంటి అనేది, మన ద్వారా ఏం జరుగుతుందనేది మనకు ఆల్రెడీ ఒక లెవెల్ వరకు అర్థం అవుతూ ఉంది. ఇక్కడ నన్ను కూర్చోబెట్టడం అనేది మీ అందరితో మాట్లాడడానికి వచ్చిన అవకాశంగా తీసుకొని మీ అందరికీ నేను ఒక రిపోర్ట్ చేయడానికి వచ్చాను. అయితే ఎందుకంటున్నానంటే 40 సంవత్సరాలుగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ని నడిపిస్తున్నది మీ అందరూ. మేము నిన్నగాక మొన్న వచ్చిన పిల్లకాయలం, చిన్నపిల్లలం. మీ అందరూ ఒక్కొక్క అంటే దారిలో ఎన్నో ముళ్ళకంపలుంటాయి, వాటన్నింటినీ తీసి పక్కనేసి దారి శుభ్రం చేస్తే మేము హ్యాపీగా వెళ్తున్నాం. ఆ దారిలో నడుచుకుంటూ హ్యాపీగా పని చేసుకుంటూ వెళ్తున్నాం. సో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్లో ఈ 40 సంవత్సరాల నుంచి అద్భుతమైన గ్రేట్ మాస్టర్స్, మహానుభావులు వర్క్ చేయడం వల్ల ఏమేం జరుగుతుంది. ఉత్తర భారతదేశంలో మీ అందరే నన్ను కూర్చోబెట్టారు. ఢిల్లీలో కూర్చొని ఉత్తర భారతదేశంలో జరుగుతున్న పనికి నేను ఒక మాధ్యం అయ్యానంటే దాని వెనకంతా మీ అందరే కారణం. ఇది నిజము, ఇవి నిజాలు. యాక్చువల్గా నేను ఇవన్నీ గమనించుకున్న తర్వాతనే నేను చెప్తున్నాను. అయితే ఆ ఉత్తర భారతదేశంలో జరుగుతున్న ప్రతి పని వెనక మన తెలుగు మాస్టర్స్ కారణం. ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఎన్నో విషయాలు నెమ్మదిగా అర్థం అవడం మొదలయ్యాయి. 2019లో మహాయోగ్ ధ్యాన్ కుంభ్ రిషికేశ్లో నేను పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు పత్రి సార్, దీప్తి మేడం అన్నారు. సార్ ఎక్కడి నుంచి పిలిచారు? అంత దూరం నుంచి. వెనక్కి తిరిగి చూడగానే తెలుగువాడు వెలుగువాడు అని చెప్పి వెళ్ళిపోయారు. ఇంకంతే. అంటే నాకు హోంవర్క్ ఇచ్చి వెళ్ళిపోతుంటారు అనమాట. అలా ఇంకప్పుడు దాన్ని ఎందుకు ఇలా అన్నారు అనేసి 2 రోజులు లేవకుండా ధ్యానంలో కూర్చుంటే ఎన్నో విషయాలు అర్థమయ్యాయి. ఇప్పుడు అదే తెలుగు వాళ్ళు కాశీలో ఎందుకు కూర్చున్నారు? కాశీలో 300 మంది తెలుగు వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నారు? మనం ఏమన్నా కాశీ విశ్వనాథుడికి దండం పెట్టుకొని కుంకుమ పెట్టుకోవడానికి వచ్చావా? ఎందుకు వచ్చాం మనం? ఎన్నో అద్భుతాలు మనం సృష్టిస్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్. ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. యుగ పరివర్తన జరుగుతున్న ప్రతి సమయంలోనూ పెద్ద యుద్ధాలు జరిగాయి. కురుక్షేత్ర యుద్ధాలు కానీ అలాంటి ఎన్నో మనందరికీ తెలుసు. అలాంటి యుద్ధమే అహింసాపూర్వకంగా ప్రశాంత స్థితిలో జరుగుతున్నది. ఆ యుద్ధ ప్రాతిపదిక మీద పెద్ద ప్రణాళిక తీసుకొని వచ్చారు మీరందరూ కూడా, మనందరం కూడా. దానికి ఎన్నో ఉన్నాయి. దాంట్లో నుంచి 1-2 గ్లిమ్స్ చెప్పుకునే కంటే ముందు ఈ టీంని లీడ్ చేస్తూ అన్ని చోట్లకి తీసుకెళ్తూ అన్ని చోట్ల ఈ ఎనర్జీ వర్క్ చేయడానికి ప్రయత్నం చేస్తున్న ఈ ఇద్దరు యుద్ధం చేస్తున్నారనే చెప్పొచ్చు. మన నవకాంత్ గారు, ఆనంద్ గారు, వాళ్ళిద్దరికి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. పిఎంసి తెలుగుని వీళ్ళిద్దరు పట్టుకున్నట్లే పిఎంసి హిందీని అమూల్య అలేఖ్య పట్టుకొని ఉన్నారు. వాళ్ళిద్దరికి కూడా గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. మీ స్నేహితురాలుగా నేను ఒకటే విన్నవించుకునేది, మనము ఏం చేయగలుగుతాము అనేది. ఎందుకంటే పిరమిడ్ మాస్టర్స్కి ప్రతి ఒక్కళ్ళకి ఫస్ట్ సెల్ఫ్ రియలైజేషన్ అనేది చాలా అవసరం. నేనెవరు అనేది తెలియనప్పుడు
మనం కూడా అందరిలాగానే గుళ్ళకి వెళ్ళిపోతాం. అందరూ ఏం చేస్తున్నారో మనము అదే చేస్తాం. నేనేం చేస్తున్నాను ఇక్కడ, నేనెందుకున్నాను ఈ శరీరంలో అని తెలిసినప్పుడు మనం ఏం చేయాలో అది చేస్తాం. ఎందుకంటే మనం చేయాల్సిన పని వేరే వాళ్ళు ఎవ్వరూ చేయలేరు, అది మనమే చేయగలుగుతాం. ఇలాంటి ఎన్నో పనులు జరుగుతున్నాయి. సో పిఎంసి తెలుగు టీంని లీడ్ చేస్తూ ఇంత ఎనర్జీ వర్క్, ఆల్రెడీ పిఎంసి తెలుగు శాటిలైట్ ద్వారా ఈ అట్మాస్ఫియర్లో ఎంతో హార్డ్ వర్క్ జరుగుతుంది. దాంతోపాటు ఈ గ్రూపులు అన్ని ప్లేసుల్లోకి వెళ్ళడం, ఇంత వర్క్ జరగడం. సో మనందరం కూడా వాళ్ళకి సహకరిద్దాం. నాకు కూడా కొన్ని సంవత్సరాల క్రితం ఈ ఆనంద్ గారన్నా వీళ్ళన్నా అంటే ఒక పిల్లల్లాగా ఒక రకంగా చూసేదాన్ని నేను. నాకు జడ్జిమెంట్స్ ఉండేవి. కానీ 2020 ధ్యాన మహాచక్రం తర్వాత 2021 సంక్రాంతి వేడుకలకి కొట్టాలం వెళ్ళినప్పుడు ఆ స్టేజ్ మీద కొన్ని దర్శించుకోవడానికి అవకాశం దొరికింది. అప్పుడు ఆనంద్ గారు ఇంకా ఇద్దరు మాస్టర్స్ స్టేజ్ మీద ఉన్నప్పుడు ఆ స్టేజు నీళ్ళల్లో ఉన్న బోటు లాగా ఊగుతుంది. అది ఏంటి, నేను స్టేజ్ మీద ఉన్నాను, ఈ బోట్ ఏంటి, ఇక్కడ ఇంత ఎనర్జీస్ ఏంటి అని చూస్తే కాషాయ వస్త్రాల్లో ఉన్న ఒక మహర్షి గంధం బొట్టు మధ్యలో కుంకుమ బొట్టు పెట్టుకొని కనపడ్డాడు నాకు ఆనంద్ గారిలో. అప్పుడు అయ్యో, మనం అసలు ఈ ఫిజికల్ బాడీస్ చూసి మనం ఎవరినైతే ఆ ఏజ్, ఆ బాడీ, ఆ జెండర్ చూస్తుంటాం, వీళ్ళు అనుకుంటాం. అది కాదు, ఒక్కొక్క మాస్టర్లో అద్భుతమైన యోగ పురుషులు కూర్చొని ఉన్నారు అనేసి అలా ఒక్కొక్కరిని దర్శించుకున్నప్పుడు ఒక్కోసారి అయితే నేను పక్కకి వెళ్ళి ఏడ్చేసేదాన్ని. అయ్యో, ఇంత మహాపురుషులు ఉన్నారా ఇక్కడ, ఇంత మహాపురుషులు వచ్చి శరీరాల్లో కూర్చొని ఇంత కష్టపడుతున్నారా, ఇన్ని ఛాలెంజెస్ని ఫేస్ అవసరం లేకుండా కూడా వచ్చి ఇన్ని ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ కూడా సర్వీస్ చేస్తూ మానవ జాతికి ఇంత చేస్తున్నారా అని అర్థమైనప్పుడు ఎస్, నా చేతనైంది నేను చేస్తాను అన్న ఆలోచనకి రావడం జరిగింది. మాస్టర్స్ వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. మనందరం కూడా మన చేతనైంది మనం చేయాలి. నేనేం చేయాలి అని రియలైజ్ అవ్వాలి అంటే మనకు సెల్ఫ్ రియలైజేషన్ చాలా అవసరం. దీంట్లో నుంచి నేను కొన్ని విషయాలు మీకు చెప్తాను. నాకు పత్రి గారు ఏం చెప్పారంటే, దీప్తి మేడం, మీరు అన్ని చోట్లకి వెళ్ళాలి, అన్ని ఏరియాలకి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది మీకు తెలియకపోవచ్చు, కానీ కాయనాథ్కు తెలుస్తుంది, అంటే కాస్మోస్కి తెలుస్తుంది, యూనివర్స్కి తెలుస్తుంది, ఎక్కడ పనుంది అనేది అక్కడికి మీరు వెళ్ళాలి అని అన్నారు. ఎస్ సార్ అన్నాను. నాగలోకానికి వెళ్ళాలి, పాతాళానికి వెళ్ళాలి, అవి ఇవన్ ఎస్ సార్ అనుకుంటూ వచ్చాను. లాస్ట్ మనకి ఇయర్లో ఉద్భేద యాత్ర ద్వారా మహారాష్ట్ర వెళ్ళినప్పుడు కొన్ని గుళ్ళకి నన్ను తీసుకెళ్లారు. ఉద్భేద యాత్రని ఒక 1.5 month ఒక 36 సెషన్స్ అయినాయి. 36 daysలో మహారాష్ట్ర మొత్తం తిరిగినప్పుడు వీళ్ళు కొన్ని గుళ్ళకి తీసుకెళ్లారు. ఆ గుళ్ళలో ఆల్రెడీ కొన్ని విగ్రహాలు తలలు చెక్కేసి ఉన్నాయి. అంటే కొన్ని సంవత్సరాల క్రితము గుళ్ళలో ఖండితం చేసేశారు కదా, విగ్రహాలని ధ్వంసం చేశారు కదా. అలా చేసి ఉన్న పాత శివాలయాలకి తీసుకొని వెళ్ళారు. తీసుకొని వెళ్ళిన మొత్తం పడిపోయి ఉన్నాయి, ఒక పక్కన గోడ పడిపోయి ఉంది, కొంచెం ఇలా ఉంది. ప్లేస్ చూసుకొని నేను అక్కడ కూర్చొని మెడిటేషన్ చేస్తే నా యాస్ట్రల్ బాడీ భూమి లోపలికి వెళ్ళిపోయి అక్కడ పెద్ద వర్క్ చేయడం కనపడ్డది. అది ఏం జరుగుతుంది అని చూసినప్పుడు అప్పుడు నాకేమి గుర్తొచ్చిందంటే 2023 నవంబర్లో మనం పిఎంసి హిందీ ప్రోగ్రాం పెట్టుకున్నప్పుడు కాస్మిక్ వ్యాలీలో ఖమ్మం వెళ్ళినప్పుడు, ఖమ్మం దగ్గర నేలకొండపల్లి దగ్గర ఒక పాడుబడ్డ స్తూపం లాగా ఒకటి ఉంది. స్తూపం ఏదో ఉంది అని బోనకల్ మాస్టర్స్ వాళ్ళు చెప్పినప్పుడు అక్కడికి వెళ్ళి ధ్యానం చేశాను. హైదరాబాద్ వెళ్తూ సరే ఆగుదాము అని. ఇది కొంచెం జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్, అప్పుడు మనకు అర్థం అవుతుంది అసలు మనం ఏం చేస్తున్నాము, ఎందుకు ఇది అన్ని ప్లేస్లకు తిరుగుతున్నాము అని. ఆ స్తూపం దగ్గర కూర్చొని నేను మెడిటేషన్ చేస్తున్నప్పుడు
అది చాలా వెడల్పు ప్లేస్లో కట్టబడి ఉన్నది, పైన ధ్వంసం చేయబడే ఉన్నది. ఆ లోపల నుంచి పెద్ద గేటు ఢామున సౌండ్తో పెద్ద గేట్ ఓపెన్ అయిందనమాట ఇన్నర్ లోపల. ఇదంతా ధ్యానంలో నా అనుభవము. గేట్ ఓపెన్ అవ్వగానే పెద్ద తెల్లని కాంతి ఇలా విచ్చుకొని భూమి మీదకి వస్తుంది. ఇదంతా ఏంటి అని అడిగినప్పుడు, ఈ 2500 సంవత్సరాల ముందు ఈ ఎనర్జీస్ ని లాక్ చేసి మీరు వెళ్ళారు, వాళ్ళని మళ్ళీ అన్లాక్ చేయడానికి వచ్చారు అని చెప్పబడ్డది. ఈ ఎనర్జీస్ 2500 సంవత్సరాల క్రితం పెట్టడం ఏంటి అన్నప్పుడు, అప్పుడు మొత్తము చూపించి బుద్ధుల వారిని వాళ్ళ శిష్యుల వారిని చూపించి, ఆ టైంలో ఆ ఎనర్జీస్ ని తీసుకునే తత్వము మనుషులలో లేదన్నమాట. కెపాసిటీ హ్యుమానిటీకి లేదు. అందుకని సమయం వచ్చినప్పుడు మళ్ళీ ఆ డోర్లు ఓపెన్ చేసి ఆ ఎనర్జీస్ ని ఇద్దాము అని వాటిని లాక్ చేసి వెళ్ళామంట మనము. నాకు తెలియకుండానే మన బోన్కల్ మాస్టర్ చెప్తే నేను అక్కడ వెళ్ళి కూర్చొని చూసినప్పుడు ఆ పెద్ద బ్లాస్ట్ అయ్యే ఎనర్జీస్ బయటికి వచ్చి మళ్ళీ హ్యుమానిటీకి అందడం మొదలు పడ్డాయి. అలా అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఉద్భేద యాత్రలో ఎన్నో అన్నమాట. అలా ఆ శివాలయాలు కానీ ఇవన్నీ. ఇప్పుడు మరి ఇవన్నీ ఇంత ఎనర్జీ ప్లేస్లు, శివాలయము పైనేమో ధ్వంసమై ఉంది, దాని గర్భంలోనేమో మొత్తము ఎనర్జీ పెట్టి లాక్ చేయబడి ఉంది. కొన్ని మనందరికీ తెలుసు, సన్షైన్ బిఫోర్ ద డాన్, బ్రింగర్స్ ఆఫ్ ద డాన్ బుక్స్ చదివి ఉన్నాం కదా మనందరం. చదివారా అందరూ? చదవని వాళ్ళు కంపల్సరీ చదవండి మాస్టర్స్. అదర్వైజ్ మనకేం తెలియదు. మరి మనం ఇలానే తిరుగుతూ ఉంటాం. మనం ఏదో కాశీకి వెళ్ళాం, అక్కడేదో మోక్షం దొరుకుద్దంట, ఇలానే భ్రమలో ఉంటాం మనం. భ్రమని కాదు, సత్యాన్ని తెలుసుకోకుండా ఆదాదూరాలోనే ఉండిపోతాము. అయితే ఆ ధ్వంసము కొన్ని సంవత్సరాల క్రితము గుడులు చేయబడ్డాయి, అవునా? అది చాలా ఉద్దేశపూర్వకంగా చేయబడ్డాయి, తాకి మనుషులు ధ్వంసమైన గుడుల్లోకి వెళ్ళరు. మంచిగా ఫ్రెష్గా ప్రశాంతంగా కనపడుతున్న గుళ్ళల్లోకే వెళ్తారు. మీరు వెళ్ళనప్పుడు మీరు అక్కడ ఉన్న ఎనర్జీని తీసుకోలేరు కదా. సో మిమ్మల్ని ఆ ఎనర్జీ నుంచి సపరేట్ చేయడం కోసం ఆ గుడుల్ని కావాలని ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేయబడ్డాయి వేరే ఫాలెన్ ఏంజల్స్ ద్వారా. అది కొన్ని సంవత్సరాలుగా మనం మాట్లాడుకుంటూనే వస్తున్నాము. అక్కడ శివలింగాలు ఉన్నాయి, ఇక్కడ శివలింగాలు ఉన్నాయి, అన్ని ధ్వంసం చేయబడ్డాయి. సో ఉద్భేద యాత్రలో ఈ విధంగా ఎన్నో పోర్టల్స్ ని ఓపెన్ చేయించబడ్డారు. ఓపెన్ చేయడం కోసము మనందరినీ తీసుకెళ్తున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, మనము ఎక్కడికి వెళ్తున్నా కూడా మనము ఒక అద్భుతమైన పని చేస్తున్నాము. సామూహిక చైతన్యంతో పని చెయ్యాలి అంటే ఏ చైతన్యం అయితే వికసించాలో ఆ చైతన్యము మనం రియలైజ్ అయినప్పుడే వికసిస్తుంది. ఇప్పుడు ఒక దీప్తిని నేను ఒక ఆడమ్మాయిని, ఒక 2 పిల్లలకి తల్లిని అనుకున్నప్పుడు అంతవరకే ఉంటాను. లేదు, నన్ను పత్రిసారి ఈ టైంలో ఇది తీసుకొచ్చారు, నా ద్వారా పరమగురు మండలి ఇంత పని చేస్తున్నారు కదా అని తెలుసుకున్నప్పుడు నా చైతన్యం చాలా విస్తారంగా ఉంటుంది కదా. విస్తరించబడిన చైతన్యంతో ఎక్కువ పని అవుతుంది. సో దానికి ఆ రియలైజేషన్స్, నేను ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. లాస్ట్ సెప్టెంబర్లో చిన్నప్పటి నుంచి మన అందరము అన్నపూర్ణ పదం వింటూనే ఉన్నామా? అన్నపూర్ణ అంటే ఏంటి? అయితే నేను లాస్ట్ సెప్టెంబర్లో శ్రీశైలం వెళ్ళాను. శ్రీశైలం తీసుకువెళ్ళబడ్డాను పన్నుండే హైదరాబాద్ వచ్చి. అక్కడ మాణికేశ్వరి మాత ఆశ్రమం దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు భోజనాన్ని ఆఫర్ చేశారు. ఆ భోజనంలో అట్లా తిందాము అని అన్నంలో అలా చేయి పెట్టాను. చేయి పెట్టగానే ఒక్కొక్క మెతుకు రౌండ్గా మారిపోతుంది, గోళాకారంలోకి వస్తుంది, రౌండ్ అయిపోతుంది. నేను అలానే చూస్తున్నాను. అన్నం పూర్ణం అవుతుంది అంటున్నాను నేను. అంటే చూస్తున్నది నేను, మాటల ద్వారా చెప్తున్నాను. ఆ టైంలో నాకు అసలు అన్నపూర్ణ మాత అన్న పదం నాకు అసలు లేదు మైండ్లో.
అరే పూర్ణం అవుతుంది, అన్నం పూర్ణం అవుతుంది అంటుంటే నా పక్కన కూర్చున్న ఆయన గారు ఏమన్నారంటే, అవును అన్నం పూర్ణమే కదా, అన్నపూర్ణనే కదా అన్నారు. అంటే ఒరిజినల్ అన్నపూర్ణ ఏంటి అనేది ఆ రోజు దర్శించుకోగలిగాను. ఎందుకంటే ఆ దర్శనం చేసుకోవడానికి కావాల్సిన ఎనర్జీస్ అక్కడ ఉన్నాయి. అదర్వైజ్ మనం చిన్నప్పటి నుంచి ఇన్ని సంవత్సరాల నుంచి అన్నపూర్ణ ఎవరో చెప్తున్నారు, వింటున్నాము. మాటలు మన అస్తిత్వానికి పాటు అవ్వదు. మనంతట మనము దాన్ని రియలైజ్ అయినప్పుడే అది మన అస్తిత్వానికి పార్ట్ అవుతుంది, భాగం అవుతుంది. నెక్స్ట్ మనం ఆ అనుభవం వచ్చిన తర్వాత అప్పటి నుంచి మళ్ళీ మనం ఏదైతే జీవితాన్ని జీవిస్తామో అప్పుడు మనం ఆ ఒరిజినల్ అస్తిత్వంతో, ఆ కొత్త ఎనర్జీతో, కొత్త చైతన్యంతో జీవిస్తాం. అవునా? ఆ అండర్స్టాండింగ్ తో జీవిస్తాం. అవునా? అలానే చిన్నప్పటి నుంచి అన్నము అన్నపూర్ణ అనుకుంటూ రావడం వేరు. ఆ రోజు ప్రత్యక్షంగా దర్శించుకున్న తర్వాత ఇంకా అది అసలు ఇక్కడ పార్ట్ అయిపోయి ఉంది. అప్పుడు శ్రీశైలంలో కూర్చొని ఆ అన్నపూర్ణ శివుడికి ఫుడ్ తను పెడతది కదా అమ్మా, భిక్ష పాత్రలో పెడతది, వడ్డిస్తుంది. ఆ వడ్డిస్తున్నది పొద్దాక కనిపిస్తూ ఉండేదన్నమాట. ఏంటి అని చూసినప్పుడు తర్వాత శివోహంకి నాకు మళ్ళీ మాస్టర్స్ పిలవడం జరిగింది. ఓకే నేను వస్తున్నాను అన్నాను. మనందరం నిన్న వెళ్ళాం కదా దర్శనం చేసుకోవడానికి అక్కడికి. ఓకే శివయ్య దర్శనం చేసుకున్నాం. తర్వాత అన్నపూర్ణ దగ్గర కూర్చొని మెడిటేషన్ చేస్తున్నప్పుడు అన్నము పూర్ణ స్థితిలో ఒక అన్నపూర్ణ చైతన్యాన్ని కనెక్ట్ అయ్యి, ఎందుకంటే ఆ చైతన్యం ఆల్రెడీ ఇక్కడ దిగింది. దీన్ని కొంచెం డెప్త్గా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. ప్రతి ఒక్కళ్ళు మన చైతన్యంలోనే ఉన్నారు అని కూడా మనం వినుకుంటూ వస్తున్నాము. వినడమే కాదు, దాన్ని అనుభవపూర్వకంగా. సో ఏ పూర్ణ చైతన్యాన్ని అయితే అనుభవం చెందానో, నేను ఆ స్థితిలో కూర్చొని ధ్యానం చేస్తున్నప్పుడు అద్భుతంగా గంగా ప్రవాహము ఎలా అయితే ఒక నీళ్ల ప్రవాహం జరుగుతుందో, అన్నపూర్ణ చైతన్యము ఆ మూల బిందువు నుంచి పలవలుగా కాలువలుగా భూమి కార్నర్స్ వరకు వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోతున్నప్పుడు ఎంతో అద్భుతంగా గంగా ప్రవాహం లాగా అన్నపూర్ణ చైతన్యం వెళ్తుంది అని అక్కడ ప్రశ్న వేసుకొని తను ఇంకా డెప్త్గా వెళ్ళి చూస్తుంటే, మన పిఎస్ఎస్ఎం మహాసంకల్పం ఏంటి మాస్టర్స్? అహింస, శాకాహార పిరమిడ్, మైత్రి, ధ్యాన్, జగత్. అవునా కాదా? మన పిఎస్ఎస్ఎం అసలు ఈ సంకల్పంతోటే ముందుకు నడుస్తున్నది. ధ్యాన్ జగత్ అంటే ప్రతి ఒక్క మానవుడు ధ్యానం చేయాలంటే ఒక తృప్తి కలగాలి. అవునా? ఆ అన్నము పూర్ణ స్థితిలో తిన్నప్పుడు, ఆ పూర్ణ స్థితిని పొందినప్పుడే ఆ తృప్తి కలుగుతుంది. యాక్చువల్గా మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో ఇవన్నీ పదాల ద్వారా అర్థం చేసుకోవడం చాలా కష్టమైన విషయం. అనుభవం ద్వారా అర్థం అవుతుంది. ఆ తృప్తి కలిగినప్పుడే అతను ధ్యానం చేయగలుగుతాడు. అందుకే మనం అన్నదానాలు చేసి భోజనాలు పెట్టి ధ్యానం చేపిస్తూ ఉంటాము మనం అన్ని ప్రోగ్రామ్స్ లో కదా. ఈ భూమి మీద ప్రతి ఒక్క మానవుడు ధ్యాని అవ్వాలి అన్న సంకల్పంతో మనం ముందుకు వెళ్తున్నాము. ధ్యాని అవ్వాలంటే అతను ముందు అన్నము పొంది ఆ పూర్ణ స్థితిని పొందాలి, ఆ తృప్తి చెందాలి. మెయిన్ ఆ తృప్తినివ్వడానికి ఏ ఎనర్జీస్ కావాలో ఆ ఎనర్జీ ఫ్లో మనందరం ఎప్పుడైతే అక్కడికి వెళ్ళామో అక్కడ ఆ రోజు అక్కడి నుంచి వెళ్ళింది. అది చేయడానికి వచ్చాం మనము. ఆ పనులు చేస్తున్నాం మనందరం కూడా. అలా ఎన్నో వర్క్స్ జరుగుతున్నాయి మై డియర్ ఫ్రెండ్స్. నిన్న సారనాథ్ వెళ్ళినప్పుడు బుద్ధ స్తూపం దగ్గర కూర్చొని అక్కడ మెడిటేషన్ చేస్తుంటే నేను అంత ముందు చూశాను ఒక యంగ్ బాయ్, యుక్త వయసులో ఉన్న ఒక అబ్బాయి, బుద్ధుడు శిష్యుడు, ఎప్పుడు బుద్ధుడు పక్కన ఇక్కడ రైట్ సైడ్ ఉంటాడు. అది నేను చూసుకున్నా ఎన్నోసార్లు. కానీ ఆ పిల్లోడు బాడీ వెకేట్ చేసినప్పుడు వాడు ఏ స్థితిలో వెకేట్ చేశాడు అన్నది నేను నిన్న చూశాను అక్కడ. ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళం కూడా ఈ ఎనర్జీ ప్లేసుల్లోకి వచ్చినప్పుడు ఒకటి మన పాస్ట్ లైఫ్ హీలింగ్ జరుగుతున్నది.
క్లియర్ ఇంతవరకు? దాని తర్వాత మనం ఒరిజినల్గా ఏంటి, అసలు ఏం చేయగలుగుతాము అన్న రియలైజేషన్ అవుతుంది. దానికి ఎగ్జాంపుల్ నేను అన్నపూర్ణాదేవి గురించి చెప్పాను, అన్నపూర్ణ స్థితి గురించి. ఇంకొకటి, మనందరం కలిసి సామూహికంగా ఉన్నప్పుడు భూమి మీద ఏ పని అయితే అవసరమో, అహింసా శాకాహార పిరమిడ్ మైత్రి ధ్యాన్ జగత్ స్థాపించడం కోసము ఏ ఏ మార్పులైతే అవసరమో ఆ మార్పులన్నీ కూడా మనందరి ద్వారా జరుగుతున్నాయి మై డియర్ ఫ్రెండ్స్. సో మనం అందరము ఇంటి నుంచి బయటికి వచ్చి ఇక్కడ కూర్చొని ధ్యానం చేయడం వల్ల మనము ఎంతో పొందుతున్నాము, మనము ఎంతో చేస్తున్నాము కూడా. ఇక్కడ ఎన్నో ఎనర్జీస్ డిఫరెంట్ వేస్లో చిక్కుముడులు పడున్నాయి. నేను మొన్న కాశీకి వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా నేను ఒక్కటే పెడతాను, పత్రి గారు నాకు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు, ఒకటి అదర్వైజ్ కారణం లేనిది నా కాలు అక్కడ అడుగు పెట్టదు అన్న సంకల్పంతో నేను 2015 నుంచి నడుస్తున్నాను. కారణం లేకుండా ఎక్కడికి వెళ్ళను. ప్లస్ నాకేదో కావాలి, నేనేదో పొందాలి అన్న ఉద్దేశంతో కూడా వెళ్ళడం కాదు. ఏం జరుగుతుంది అని చూసినప్పుడు ఎన్నో చిక్కుముడులు పడి ఉన్నాయి ఇక్కడ ఎనర్జీస్తో. ఆ చిక్కుముడులను విప్పాలి అంటే ఒక ప్రశాంతమైన, ఒక అద్భుతమైన స్త్రీతత్వపు ఎనర్జీస్ కావాలి, శక్తిపాతం జరగాలి. సో నిన్న మనందరం అక్కడ గుళ్ళోకి వెళ్ళినప్పుడు అక్కడ ఎంతోమంది మాస్టర్స్ ధ్యానం కూడా చేశారు అద్భుతంగా. అయితే అక్కడ ఆ శక్తిపాతం జరిగి కాశీ విశ్వనాథుడు పరిపూర్ణ అర్ధనారీశ్వరి తత్వానికి వచ్చేసి అక్కడ అద్భుతమైన, అంటే అనవసరమైన ఎనర్జీస్ ఏవైతే తాండవం చేస్తున్నాయో అవి మొత్తము రిలీజ్ అవ్వడం కనిపించింది మై డియర్ ఫ్రెండ్స్. ఈ విధంగా చెప్పుకుంటా వెళ్తే చాలా ఉన్నాయి, చాలా పనులు జరుగుతున్నాయి, ఎన్నో పోర్టల్స్ ఓపెన్ చేస్తున్నాం. త్రిలింగేశ్వర స్వామి ఆశ్రమం ఇంకా ఎన్నో దగ్గరికి మీరు అందరూ వెళ్ళి అందరూ ధ్యానం చేయడం వల్ల అద్భుతమైన పోర్టల్స్ ఓపెన్ అవుతున్నాయి. ప్లస్ మన చైతన్యం విస్తరిస్తున్నది. మనం ఎప్పుడైతే మన చైతన్యము విస్తరణ జరగనిస్తామో అప్పుడే శరీరం వదిలి వెళ్ళే కంటే ముందు అసలైన జీవితాన్ని జీవించగలుగుతాం. దానికి పత్రి సార్ మనకు ఆల్రెడీ సంఘాన్ని ఇచ్చారు, ఒక గ్రూప్ని ఇచ్చారు, ఒక ఫ్యామిలీని ఇచ్చారు. ఆ ఫ్యామిలీతో కలిసి ఉండి ఎక్కడికైతే, ఎందుకంటే సార్ ఆల్రెడీ చెప్పారు, మన తెలుగు మాస్టర్స్ ఎంతోమంది దాన్ని ఫాలో అవుతున్నారు. ఇళ్లల్లో కూర్చోవడానికి మనము రాలేదు, మనం బయటికి వెళ్ళాలి అని. అవునా? బంజారా మనం బయటికి వెళ్ళాలి. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, అది విన్న దగ్గర నుంచి బయటికి రావడం వల్ల ఎన్నో విషయాలు, శక్తి ఉన్న సెంటర్లకు వెళ్ళడం వల్ల ఎన్నో విషయాలు అర్థమవుతున్నాయి. మన గురించి మనకు అర్థమవుతుంది. ఈ చైతన్యాలేంటి, దేవుడు గుళ్ళ రూపంలో, గుళ్ళల్లో పూజలు పునస్కారాలు జరుగుతున్నాయి. మరి ఈ మానవ జాతి అక్కడే ఇరుక్కుపోయి ఉంది. నెక్స్ట్ లెవెల్కి ఈ పూజలు కానీ ఇవన్నీ ఎందుకు పెట్టారంటే, ఒకానొక టైంలో, అంతకుముందు ఉన్న సమయంలో ఇండివిజువల్గా ధ్యానం చేసి గ్రో అయ్యే స్థితి లేదు. కాబట్టి ఒక గ్రూప్గా వెళ్ళమని గైడ్ చేయడం జరిగింది. ఆ గ్రూప్ ఎనర్జీస్ని ఒక దగ్గర స్థాపించటం కోసమే ఈ గుళ్ళ సిస్టమ్ వచ్చింది. యాక్చువల్గా మనము యానిమల్స్ని చూస్తాం కదా, గేదెలు కానీ ఆవులు కానీ ఒక గుంపుగా వెళ్తాయి కదా. ఎందుకు వెళ్తాయి అంటే ఆ గుంపు మొత్తంకి ఒకే చైతన్యం ఉంటుంది, ఒకే ఆత్మస్థితి ఉంటుంది. అలానే అంతకు ముందు బానిసతత్వంలోకి, థర్డ్ డైమెన్షన్లోకి పడిపోయిన మనిషి తనంతట తను ఆలోచించి, తనంతట తను ధ్యానం చేసి, తనల్ని తను తెలుసుకునే స్థితి లేక గ్రూప్తో కలిసి ఉండి, గ్రూప్ ఎనర్జీస్తో ఉండి ముందుకు వెళ్ళమని గైడ్ చేయడం కోసమే ఈ టెంపుల్ సిస్టమ్, దేవాలయ సిస్టమ్స్ యాక్చువల్గా భూమి మీదకి, సమాజంలోకి వచ్చాయి.
కానీ ఆ టైము దాటిపోయింది. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ధ్యానం చేసి ఇండివిజువల్గా ఎదిగే స్థితికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ పాత సిస్టమ్ని పట్టుకొని ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఓల్డ్ ఎనర్జీస్ నుంచి న్యూ ఎనర్జీస్కి పుష్ చేయడానికి మనందరం వచ్చాం. సో ఎంతో అర్థము పరమార్థము ఉన్నది ఆ శివలింగంలో. ఏమున్నది? శివలింగము ఆత్మలింగము, ఆత్మ దర్శనం చేసుకొని లోపలికి నువ్వు వెళ్ళు అని చెప్పడానికి మనము అలానే మనందరం మన ధ్యానాన్ని మనం చేసుకుందాం. అందరం కలిసికట్టుగా ఏ పని చేయడానికైతే భూమి మీదకి వచ్చామో ఈ సంఘాతో కలిసి అన్ని ప్లేసెస్కి వెళ్ళి, ఎందుకంటే ఎన్నో రకాల పోర్టల్స్ ఓపెన్ చేయవలసిన పని ఉన్నది. పోర్టల్స్ ఓపెన్ చేయాలంటే దానికి ఒక అద్భుతమైన దివ్య శక్తి అవసరం అన్నమాట. ఆ శక్తి మనందరం గ్రూప్ మెడిటేషన్ చేయడం వల్లనే జనరేట్ అవుతున్నది. అందుకే పత్రిసారు తిరుపతిలో ధ్యానమాయజ్ఞాలు, శ్రీశైలంలో ధ్యానమాయజ్ఞాలు అన్ని చోట్ల చేపించడం జరుగుతుంది. అదే పరంపరని ముందుకు తీసుకెళ్తూ ఈ ఇద్దరు గ్రేట్ మాస్టర్స్ ఆనంద్ గారు, నవకాంత్ గారు అండ్ హోల్ పిఎంసి టీమ్ ముందుకు తీసుకెళ్తూ ఈ భూమి మీద ఉన్న పోర్టల్స్ని ఓపెన్ చేపిస్తున్నారు. సో ఆ యజ్ఞంలో పాల్గొనండి. ఎంతో వర్క్ జరుగుతుంది మనందరం ద్వారా. లాస్ట్ ఆగస్టులో లే లదాఖ్లో కూడా భారతదేశపు సహస్రార ఓపెన్ చేసి రావడం జరిగింది. 2022 ఫిబ్రవరిలో ఆది శంకరాచార్యులు గారు ఏం చెప్పారంటే, కొన్ని నెలల్లో ఏం జరగబోతుంది పత్రి గారి, ఇది నేను ఇంతవరకు ఎప్పుడు బయట చెప్పలేదు, ఫస్ట్ టైం వస్తుంది ఫ్లో, నేను వెళ్ళనిస్తున్నాను. పత్రి గారు కొన్ని నెలల్లో భౌతిక శరీరం నుంచి బయటికి వచ్చి తన చైతన్యాన్ని విస్తరించి అన్ని శరీరాల్లోకి వెళ్తారు అనేసి ఫిబ్రవరిలో చెప్పినప్పుడు, ఆదిశంకరాచార్యులు గారు వచ్చి చెప్పినప్పుడు నేను వినడానికి రెడీగా లేను మాస్టర్. అప్పుడు అది అవ్వడానికి అది వద్దు అని మొండికేసుకొని కూర్చున్నానే తప్ప వినలేదు. అదే టైంలో చాలా విషయాలు ఏం చెప్పారంటే, శ్రీయంత్రము అందరికీ తెలుసు కదా, శ్రీచక్రము మూల బిందువు, మధ్య బిందువు ఏదైతే ఉందో అది భారతదేశము. ఆ చుట్టూ ఉన్న ఆ ట్రయాంగిల్ షేప్స్లో ఉన్నాయన్నీ అన్ని దేశాలు, అవన్నీ కూడా భారతదేశానికి ఎలైన్ అవుతాయి. భారతదేశం దగ్గర నుంచి ఆ ఎనర్జీస్ తీసుకొని ఒకే ఎనర్జీతో కనెక్ట్ అయ్యి వసుదైవ కుటుంబకం జరుగుతుంది, ఇది జరగబోతుంది అని ఆదిశంకరాచార్యులు గారు చెప్పడం జరిగింది. అయితే భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో ఎందుకు ఈ పిఎస్ఎస్ఎం స్టార్ట్ అయింది, ఎందుకు పత్రిసారు అక్కడ జన్మించి దక్షిణ భారతదేశంలో ఉన్న గ్రేట్ మాస్టర్స్ని రెడీ చేసి మళ్ళీ అక్కడి నుంచి ఉత్తర భారతదేశంలో మా అందరినీ ఈ పనికిలో మాధ్యమం చేయడం, ఇదంతా కూడా నవంబర్ నుంచే తెలుస్తుంది ఆ పని. సో నేను నవంబర్ డిసెంబర్లోనే మన గ్రేట్ బిలౌడ్ సిస్టర్ పరిణిత గారితో కూడా చెప్పడం జరిగింది, రాబోయే రోజుల్లో మనందరం కూడా సిస్టర్హుడ్తో కనెక్ట్ అయ్యి, ఎందుకంటే దక్షిణ భారతదేశంలో జరిగిన వర్క్ అంతా కూడా ఆ సిస్టర్హుడ్ ద్వారా మాకు ఉత్తర భారతదేశానికి మీరందరూ పంపారు కాబట్టే చుక్కా కలిపి ఒక కుండ నింపిన ఎనర్జీస్ని మీరు ఉత్తర భారతదేశం వైపు పంపించారు. తెలుగు మాస్టర్స్ అందరికి ఎప్పుడు నేను అందుకే హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఉంటాను. ఆ ప్రవాహాన్ని ఇటు మళ్ళించి స్ప్రెడ్ చేయమని చెప్పారు, మేము చేస్తున్నాం. మేము అది చేసిన తర్వాత ఏం చెప్పారంటే, రాబోయే రోజుల్లో ఇంకా దక్షిణ భారతదేశము ఉత్తర భారతదేశము సహస్రార ద్వారా అది బయటికి వెళుతుంది, అన్ని దేశాలకి వెళ్తుంది అని చెప్పారు. ఇది నవంబర్లో మేము మాట్లాడుకోవడం జరిగింది దీని గురించి. అదే విషయము లే లదాఖ్ మేము ఆగస్టులో వెళ్ళాము. ఏం జరగబోతుందో ఏంటో వెళ్ళే కంటే ముందు నాకేమీ తెలీదు, నేనేమీ క్వశ్చన్ వేసుకోలేదు. బట్ లే లదాఖ్ వెళ్ళి ప్యాంకాంగ్ లేక్ దగ్గర కూర్చొని విశ్వశక్తి కేంద్రానికి మేమందరం కనెక్ట్ అయ్యి ధ్యానం చేస్తున్నప్పుడు పెద్ద లోటస్ ఓపెన్ అయ్యి ఆ శక్తి ప్రవాహం అనేది బయటికి వెళ్ళడం కనిపించింది. అదే టైంలో తెలిసింది ఏంటంటే, యుఎస్ఏలో, అమెరికాలో మన హనుమంతరాజు గారు, మన బాలకృష్ణ గారు, మన పరి గారు, వీళ్ళందరూ మన మాస్టర్స్ ఉండి, వీళ్ళందరూ ఎవరండి? మళ్ళీ తెలుగు వాళ్ళే.
అవునా? వీళ్ళందరూ అక్కడ ఉండి ఈ ప్రవాహాన్ని వాళ్ళు అందుకొని వాళ్ళు నలువైపులా ఫ్లవర్ ఓపెన్ అయినప్పుడు ఇలా విచ్చుకుంటది కదా అన్ని అలా పెటల్స్ ద్వారా అన్ని వైపులకి వాళ్ళు పంపించటం జరిగింది ఆ ఎనర్జీస్ని. సో ఇంత అద్భుతమైన వర్క్ ఒక సిస్టర్హుడ్ ద్వారా జరుగుతుంది. ఇప్పుడు మనందరం కాశీలో ఉన్నాం కదా, కాశీలో 300 మంది ఉన్నాం కదా, ఇదే టైంలో ఏదో బీహార్లో ప్రోగ్రాం జరుగుతూ ఉండుంటుంది, ఏదో ఒరిస్సాలో ప్రోగ్రాం జరుగుతూ ఉండుంటుంది, ఆంధ్రాలో ప్రోగ్రాం జరుగుతూ ఉండుంటుంది, జర్మనీలో జరుగుతూ ఉంటుంది కదా. ఇవన్నీ ఇంటర్ కనెక్ట్ అయి ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. ఇవన్నీ వేరువేరుగా జరగట్లేదు. ఇవన్నీ ఒకదానికొకటి ఒక ముగ్గులో ఒక్కొక్క బిందువు ఎలా కనెక్ట్ అయ్యి అన్ని ఇంటర్ కనెక్ట్ అయి ఉండి పని జరుగుతుంది. ఇది ఎంతో అద్భుతమైన ఎనర్జీ వర్క్ జరుగుతుంది ఇక్కడ. సో ప్రతి ఒక్కటి మందే, ఆంధ్ర మందే, తెలంగాణ మందే, ఉత్తర భారతదేశం మందే, దక్షిణ భారతదేశం మందే, అమెరికా, పాకిస్తాన్, జర్మనీ అన్నీ మనయే, భూమంతా మందే. భూమి మొత్తాన్ని స్వర్గం చేయడానికి వచ్చాము. అది ఎక్కడ ఏం పని జరుగుతుంది ఏ టైంలో అనేది పత్రి సార్ క్లియర్గా చెప్పారు. మీకు తెలియకపోవచ్చు, మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళిపోండి అని. ఇలా వెళ్ళిపోతున్నాం మనందరం. సో ఎక్కడికి అవకాశం వస్తే అక్కడికి కంపల్సరీ పరిగెత్తడమే. నేను అదే చేస్తున్నాను. పరిగెత్తడం వల్ల ఎన్నో అద్భుతాలు చూసే సదావకాశం కలుగుతుంది మనకి. సో నాకు తెలిసింది ఏదో కొంచెం మీ ముందు చెప్పుకున్నాను. ఇక్కడ వరకు రావడానికి కారణం ఏంటంటే తెలుగు మాస్టర్స్ని కలవడానికి వచ్చే ప్రతి ఒక్క అవకాశాన్ని నేను ఎప్పుడూ వదులుకోను. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ స్పెషల్గా అంకుల్కి అండ్ మీ అందరూ ఎంతో చేశారు ఇన్ని సంవత్సరాలుగా. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. శేషరత్నం అమ్మ, థ్యాంక్ యూ అందరికీ. లవ్ యూ ఆల్. గట్టిగా చప్పట్లు కొడదాం దీప్తి మేడంకి. ఒకసారి లేచి నిల్చొని చప్పట్లు కొడితే బాగుంటుంది. సచ్ ఎ వండర్ఫుల్ మాస్టర్. లాస్ట్ టైం హిందీ ఛానల్ షేర్స్కి వెళ్ళినప్పుడు మేడంతో కలిసి 12 రాష్ట్రాలు తిరగడం జరిగింది. ఎన్ని రాష్ట్రాలు? 12 రాష్ట్రాలు. ఖమ్మం, ఒక తెలుగు అమ్మాయి నార్త్ ఇండియాలో ఒక ప్రభంజనం సృష్టిస్తున్నారు. నాట్ ఓన్లీ నార్త్ ఇండియా, జూమ్ ప్లాట్ఫామ్ వేదికగా వరల్డ్ వైడ్ మాస్టర్ అయిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలో ధ్యానం అద్భుతంగా చేస్తున్నారు. ఆ ధ్యానాన్ని ప్రతిరోజు తెల్లవారుజామున జూమ్ ప్లాట్ఫామ్ ద్వారా అనేక కాన్సెప్ట్ల రూపంలో జ్ఞానాన్ని విస్తారంగా అందిస్తున్నారు. ఒక లేడీ తలుచుకుంటే ఏమైనా చేయగలదు అన్నదానికి నిలువెత్తు రూపం దీప్తి మేడం. ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు. 12 రాష్ట్రాలు తిరిగాం. 12 రాష్ట్రాలు, అది కూడా చలికాలంలో. వీళ్ళకంటే అలవాటు ఉంది. శవం పడేది కొన్ని ప్లేస్లలో, పోతానే అట్లా పడిపోయేటోళ్ళం. ఆ ఎనర్జీకి అర్థమయ్యేది కాదు. ఎంత డిఫికల్ట్ జర్నీనో. జెంట్స్ కొన్ని పరిస్థితులకు ఎక్కడైనా అడ్జస్ట్ అవ్వగలరు. ఒక లేడీ మాస్టర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడకి లేడీ అన్న ఫీలింగ్ ఉండదు. ఫస్ట్ ఆవిడే దేవత, ఆవిడే దేవుడు అనే ఫీలింగ్లో ఆవిడ ఉంటుంది. ఆ ఎనర్జీలో నుంచి వర్క్ చేస్తుంది మేడం. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ సోర్స్తో కనెక్ట్ అయి పనిచేయాలి అనే దానికి మేడం ఇస్ ద లైవ్ ఎగ్జాంపుల్. ఈరోజు గట్టిగా చప్పట్లు కొడదాం దీప్తి మేడంకి. 12 రాష్ట్రాలు తిరిగింది. దాని గురించి 2 నిమిషాలు చెప్పండి మేడం. అది కూర్చోండి. అది చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్. మా అందరికి గిఫ్ట్లు అవి. మాకు ఇమ్మీడియట్గా యాక్చువల్గా మై డియర్ ఫ్రెండ్స్ కొన్ని విషయాలు మనందరం ఓపెన్గా మాట్లాడుకుందాం. ఒకటి, మనందరం కూడా మనం ఏమన్నా పుట్టుకతోటి నేర్చుకున్నామా ఛానల్ ఎలా నడపాలి, ఎలా చేయాలి, ఏంటి అని మనకేమన్నా తెలుసా? తెలియదు. అయినా కూడా మరి మనం ఎలా ముందుకు వెళ్తున్నాం? ఏమన్నా ఛానల్ నడపడం అన్నా, పిఎస్ఎస్ఎంలో పెద్ద పెద్ద పిరమిడ్స్ కట్టించడం అంటే ఏమన్నా హ్యూమన్ మైండ్తో ఆలోచిస్తే చాలా పెద్ద విషయంగా అనిపిస్తుంది. మరి మనం మొండిగా అలా ముందుకు వెళ్తూ ఉంటాం, అవునా? ఎందుకంటే మనకు నమ్మకం ప్రతి ఒక్కటి మనం చేస్తున్నది లోక కళ్యాణం కోసం కాబట్టి
లోక కళ్యాణం కోసం ఎవరైతే ఆలోచన పెడుతున్నారో వాళ్ళందరూ దీంతో కనెక్ట్ అయి ఉన్నారు. నేను ఒక్కడనే ఎక్కడున్నాను అన్న ధైర్యంతో మనం ముందుకెళ్తున్నాం కాబట్టి. అవునా? ఎస్ మై డియర్ ఫ్రెండ్స్. అయితే అదే విధంగా మేము 2022 నవంబర్ 15th నుంచి జర్నీ స్టార్ట్ చేశాము. షేర్స్కి వెళ్ళాలి, ఛానల్ నడపాలండి. అది పిఎంసి తెలుగు అయినా, కన్నడ అయినా, తమిళ్ అయినా, హిందీ అయినా కూడా ఒక బిజినెస్ పర్సన్ చేతిలో పెట్టి మనం ఏమీ ఛానల్ నడపట్లేదు. ఎవరో ₹1,00,00,000 ఉన్న వ్యక్తి ఛానల్ నడపట్లేదు. ఎందుకంటే ఇది ఎనర్జీ ఛానల్ కదా. ఎనర్జీ ఛానల్ అనేది పిరమిడ్ మాస్టర్స్ ఎనర్జీ ద్వారానే నడవాలి. అదే ఫండా, అసలు అదే సిస్టము. ఒరిజినల్ సిస్టమ్ ఎందుకు ఇంత దక్కాముక్కి తింటున్నాం? ఎందుకు అంటే అసలు ఒరిజినల్ సిస్టమ్కి కనెక్ట్ అయి ఉండడానికే మనం ఇంత అప్ అండ్ డౌన్స్ అనుభవం చెందాల్సి వస్తుంది. అదర్వైజ్ మనం కూడా వేరే దారిలో వెళ్ళి డబ్బులు సంపాదించి ఛానల్స్ నడుపుకోవచ్చు, కానీ మనం అది చెయ్యట్లేదు. ఒరిజినల్గా పిరమిడ్ మాస్టర్స్ ఎనర్జీస్తో ఎందుకు నడవాలంటే ఇది ఎనర్జీ ఛానల్ అట్మాస్ఫియర్లో, అంటే ఏమని చెప్పుకుంటాం మనము, ఆకాశానికి మనకి మధ్య ఒక స్పియర్స్ ఉన్నాయి కదా, అక్కడ ఎంతో పొల్యూషన్ ఇక్కట్ట అయి ఉంది. కొన్ని సంవత్సరాలుగా హింస జరుగుతూ ఉన్నప్పుడు ఆ హింసాపూర్వకమైన ఎనర్జీ అనేది ఉండబట్టే కదా భూమి మీద ఇంత అల్లకల్లోలంగా ఉంది. మరి ఆ ఎనర్జీ అంతా కూడా మారాలి అంటే దాన్ని మార్చే ఎనర్జీని పంపించాలి. కాబట్టే ఈ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ భూమి మీద ఉంది మై డియర్ ఫ్రెండ్స్. మరి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా వెళ్ళే ఎనర్జీ ఎవరిది అంటే పిరమిడ్ మాస్టర్స్ ఎనర్జీ. అందుకే పోద్దాకా భిక్షాందేహి భిక్షాందేహి అని అడుగుతా ఉంటారు. మన బుద్ధుల వారు కుటీరం ముందుకెళ్ళి భిక్షాందేహి అని అడిగేవాళ్ళు. ఎందుకు అడిగేవాళ్ళు? ఆ భిక్ష వేసే వాళ్ళ కర్మలు తీసేసి వాళ్ళని క్లియర్ చేసి వాళ్ళని ముందుకు పంపించటం కోసం అడిగేవాళ్ళు. లేకపోతే ఆయన ఏమన్నా కడుపు నింపుకోవడానికి భిక్షాందేహి అడిగేవాళ్ళ? అప్పుడు ఒక బుద్ధుడు అడిగారు, ఇక్కడ చాలా మంది బుద్ధులు భిక్షాందేహి అని అడుగుతున్నారు, కర్మల నుంచి ముక్తి చెందించటం కోసమే. ఇలా ఎంతో భూమి మీదకి దిగడమే ఒక ఛాలెంజింగ్ అయితే ఇలాంటి ఛాలెంజెస్ ఎన్నో ఎక్స్పీరియన్స్ అవుతున్నారు. సో ఆ సిల్సిలాలోనే పిఎంసి హిందీ కోసం మాకు కొత్త ఛాలెంజింగ్ అప్పుడు ఎలా నడపాలి. మరి మాకు కాపీ క్యాట్స్ వీళ్లే కదా. పిఎంసి తెలుగు వాళ్ళు ఏం చేశారో వాళ్ళ నుంచి మేము నేర్చుకొని, మా కనీసం వీళ్ళని చూసన్నా నేర్చుకోవడానికి ఉంది. వీళ్ళకి అవధి కూడా లేదు. వీళ్ళంతటా వీళ్లే ముందు దూకాల్సిందే. ఇంకంతే. మీరు దూకితే ఆ లోతు చూసి మేము దూకుతున్నాం. అవునా? ఎస్ బాబా, వీళ్ళ విలువ ఏంటో నాకు తెలుసు బాబా. నేను అయితే 2022 నవంబర్లో ఇంకా అప్పుడు జర్నీ స్టార్ట్ చేశాము. అది అన్ని రకాల వాహనాలని ఉపయోగించుకుంటూ, ఈరోజు ఒక దగ్గర క్లాస్ అయితే ఇంకొక రోజు ఇంకొక దగ్గర క్లాసు. 3 డిగ్రీల్లో జమ్మూ కాశ్మీర్లో ఉన్నాము. నెక్స్ట్ డే 18 డిగ్రీలు పూణేకి వెళ్ళాము. అంటే ఇంత టెంపరేచర్ అప్ అండ్ డౌన్స్లో ఒక్క వితిన్ 24 అవర్స్లో బాడీకి అంత టెంపరేచర్ని అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి టైం తీసుకుంటుంది. అయినా కూడా ఏమీ తెలియకుండా చాలా అద్భుతంగా ఒక టీం వర్క్గా మేము నవంబర్ 2022 నుంచి దాదాపు 3 నెలలు, ఒక వారం 10 రోజులు తిరిగి రావడం, సూట్ కేసు పెట్టడం, మళ్ళీ ఇంకొక సూట్ కేసు తీసుకోవడం, వెళ్ళిపోవడమే. ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది తెలియకుండా జరిగింది. అయితే మై డియర్ ఫ్రెండ్స్, మనకి ఎన్నో అవకాశాలు వస్తున్నాయి. వాటిని ఉపయోగించుకున్న తర్వాతనే దాని టేస్టు, దాని విలువ తెలుస్తుంది. మనం నెక్స్ట్ లెవెల్కి ఎలా పుష్ చేయబడుతున్నాము. మేము అలా వర్క్ చేయడం వల్ల మళ్ళీ మమ్మల్ని నెక్స్ట్ లెవెల్కి పుష్ చేసి నెక్స్ట్ లెవెల్ వరకు అప్పచెప్పడం జరుగుతుంది. సో ఎన్నో అలా రాష్ట్రాలు, ఒక్కొక్క రాష్ట్రంలో ఎన్నో క్లాసెస్ అటెండ్ చేస్తూ, అందరికీ అనిపించవచ్చు కొన్ని కోట్ల టార్గెట్ పెట్టుకున్నారు, డబ్బులు ఎక్కడొచ్చాయి ఏంటి అని. కానీ డబ్బు అనేది ఎనర్జీ అని మనందరికీ తెలుసు కదా. 1000 కోట్ల ఎనర్జీని డెవలప్ చేశాం ఉత్తర భారతదేశంలో. ఇది ఎలా అని ప్రశ్నిస్తే సమయం ఉందా అండి? 2-3 నిమిషాలు? 20-30 నిమిషాలు సమయం ఉంది మేడం.
ఓకే, నేను కొంచెం డెప్త్కి వెళ్ళొచ్చా? ఎందుకంటే మళ్ళీ అందరూ అర్థం చేసుకోలేరు, మీరు ఎనర్జీ లెవెల్లో మొత్తం మాట్లాడతారు అనేసి ఒక్కోసారి వినడం జరిగింది. అందుకే నేను కొంచెం లిమిట్ చేసి మేడం నేనే చెప్పాను. సారీ మేడం, ఇప్పుడు అర్థమవుతుంది మేడం ఎనర్జీ గురించి. మేడంకి గట్టిగా చప్పట్లు కొడదాం. మాస్టర్స్, ఒకరి నుంచి మనం స్ఫూర్తిని పొందొచ్చు. ఎందుకంటే జెంట్స్ పరిస్థితి వేరు. ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అబ్బాయి చిన్న పిల్లాడు. ఎన్నో క్లాస్ మేడం? ఇప్పుడు సెకండ్ క్లాసు. మేము ఎప్పుడు తిరిగింది 22లో, ఇది 24. ఓకే, ఆ అబ్బాయి ఇంట్లోనే ఉండేవాడు. వీళ్ళ సార్ పేరు రాము సార్ అండ్ దీప్తి మేడం. వారం అంతా తిరుగుతాం, బట్టలు అయిపోతాయి, ఇంట్లో పడేస్తాం, మళ్ళీ వెంటనే బట్టలు పార్సల్ తీసేసుకుని వెళ్ళిపోవడం. ఇంట్లో ఒక మనిషి ఉన్నారు, అవన్నీ మళ్ళీ 1 వీక్ వచ్చేసరికి అవి రెడీ అయిపోయి ఉంటాయి. ఇల్లు అనేది ఒక హోటల్తో సమానం అయిపోయింది. అది పోవడము, రెడీ అయిపోవడము, బట్టలు సర్దుకోవడం. టికెట్లన్నీ ఆల్రెడీ 3 months ముందే బుక్ అయిపోయాయి. ఎక్కడెక్కడ తిరగాలి, ఏమేమి తిరగాలి ముందే బుక్ అయిపోయాయి. అంటే ఒక మాస్టర్, ఈ మేడం ఇంత వర్క్ ఎలా చేస్తున్నారు? ఎంత జ్ఞానం ఉంటే అంత వర్క్ చేస్తారు? ఒక్కసారి ఆలోచించండి. ప్రతి స్త్రీ వెనకాల ఒక పురుషుడు ఉంటాడు కదా. ఇప్పుడు మేడం వెనకాల ఎవరు ఉన్నారు? ఒక పురుషుడు ఉన్నాడు. రాము మాస్టర్కి ఇక్కడిగా చప్పట్లు కొడదాం. సో ఆ ఎనర్జీ కాన్సెప్ట్ని ఒకసారి విందాం, అది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. నాకు 2020 నాకు యాక్చువల్గా నేను ఏది మాట్లాడుతున్నా కూడా నాకు మాస్టర్స్ అలా కాన్సెప్ట్స్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఇచ్చేయి అన్నమాట. కాకపోతే పదాల్లో తీయడానికి ఒక్కోసారి ఛాలెంజింగ్ అనిపిస్తుంది. 2020లో నాకు మన పిఎస్ఎస్ఎం ఫ్యామిలీ మొత్తం గ్రేట్ గిఫ్ట్ ఇచ్చింది. ధ్యానమాచక్రం స్టేజ్ మీద 11 రోజులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండే సదావకాశాన్ని ఇచ్చింది. లైఫ్ లాంగ్ పెద్ద గిఫ్ట్ నాకు అది. 3 hours ఓపెన్ ఐస్తో ఉండేదాన్ని, పత్రి సార్ని కనిపెట్టుకుంటూ. మార్నింగ్ 5 to 8 అందరూ మెడిటేషన్ చేసేవాళ్ళు. బట్ స్టేజ్ మీద ఉన్నాను కాబట్టి బాధ్యతని వహిస్తూ కళ్ళు ఓపెన్ చేసి ఉన్నప్పుడే ఓపెన్ ఐస్ తోటి కొన్ని కాన్సెప్ట్స్ ఇచ్చిన దాంట్లో నుంచి నేను ఒకటి, ఆ ఎనర్జీ వర్క్ ఎలా అయింది, ఉత్తర భారతదేశంలో మన నవకాంత్ గారు, బాలకృష్ణ గారు అంకులు, జక్క రాఘవరావు అంకులు, ఆనంద్ గారు, వీళ్ళందరూ రావడం వల్ల అక్కడ ఎనర్జీ ఎలా బ్లాస్ట్ అయింది, ఓపెన్ అయింది అని చెప్పడానికి ఒక చిన్న కాన్సెప్ట్ మనకి హెల్ప్ చేస్తుంది అర్థం చేసుకోవడానికి. నాకు ఆ ధ్యానమా చక్రంలో ఏం చూపించారంటే, మనం ముగ్గు వేయడానికి చుక్కలు పెట్టేసి ఆ ముగ్గుని లైన్లుగా కలుపుతాం. చుక్కల్ని లైన్గా కలిపితే ఒక ముగ్గు అవుతుంది కదా. అలా చూపించి ఆ చుక్కలు ఒక్కొక్క లైట్ మాస్టర్ అన్నమాట. లైట్ మాస్టర్స్ని దక్షిణ భారతదేశంలో ఎవరిని ఎక్కడ పెట్టాలి, ఉత్తర భారతదేశంలో ఎక్కడ పెట్టాలి, అమెరికాలో ఎవరిని ఎక్కడ పెట్టాలి, జర్మనీలో పెట్టాలి, పాకిస్తాన్లో పెట్టాలి అని ప్రతి ఒక్కళ్ళని ప్లానింగ్ ప్రకారంగా మనందరినీ దింపడం జరిగింది. అప్పుడు నెమ్మదిగా ఆ చుక్కల్ని కనెక్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో అంటే నేను మిమ్మల్ని కలవడం, మీరు నన్ను కలవడం. అప్పుడు ఏమవుతుందంటే ఈ డాటు ఆ డాటు కలిసినప్పుడు ఒక లైన్ ఏర్పడుతుంది కదా. ఈ లైను అని మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో ఇది 3rd dimension లాంగ్వేజ్. కానీ ముగ్గులో మనకి ఈ చుక్కని కలిపినప్పుడు ఒక లైన్ ఏర్పడుతుంది కదా. అది హయ్యర్ డైమెన్షన్స్, మల్టీ డైమెన్షన్లో అర్థం చేసుకోవడం కోసం అది పూర్తిగా సర్కిల్ ఏర్పడుతుంది. యాక్చువల్గా సింగిల్ లైన్లో ఏర్పడదు, మొత్తం సర్కిల్ ఏర్పడుతుంది. ఆ సర్కిల్ ఏర్పడినప్పుడు ఒక పిరమిడ్ మాస్టర్ అని ఒక లైట్ మాస్టర్ ఇంకో లైట్ మాస్టర్ని కలిసినప్పుడు అక్కడ మొత్తం ఎనర్జీ బ్లాస్ట్ అవుతుంది. ఆ దరిదాపుల్లో ఉన్న ఏదైతే ద్వయత్వం, డ్యుయాలిటీ ఎనర్జీ కొన్ని వేల సంవత్సరాలుగా తాండవం చేస్తుందో ఆ ఎనర్జీ అక్కడి నుంచి కరిగిపోయి ఖాళీ చేసి వెళ్ళిపోద్ది భూమి మీద నుంచి. ఇది ఎనర్జీ వర్క్ జరుగుతూ ఉంటది ఎప్పుడు. అందుకు ప్రతి లైట్ మాస్టర్స్ అని ప్రతి పిరమిడ్ మాస్టరు ప్రతి ఒక్కళ్ళని కలుస్తూనే ఉండాలి. కలిసినప్పుడల్లా ఇంత వర్క్ జరుగుతుంది. మనకు తెలియదు, అది మనము హ్యాపీగా ఫీల్ అవుతాం, వావ్ మిమ్మల్ని చూడడం వల్ల హ్యాపీగా ఉంది అది ఇదని మనం జనరల్ భాష మాట్లాడుకుంటాం. కానీ బ్యాక్గ్రౌండ్లో ఇంతవరకు జరుగుతుందన్నమాట. సో అలానే ఉత్తర భారతదేశంలో ఆ టైంలో మేము తిరుగుతున్నప్పుడు మన ఆటం బాంబులు కూడా మా పక్కన ఉన్నారనమాట ఆ టైంలో. సో అన్ని చోట్లకి వెళ్ళే వాళ్ళం. వాళ్ళు అంతకుముందు జూముల్లో కనెక్ట్ అయ్యి ధ్యానం చేశారు. ఫిజికల్గా వెళ్ళగానే ఆ ఏరియా అంతా ఉఫ్ అని
ఊదగానే ఎక్కడన్నా డస్ట్ ఉన్నప్పుడు ఊదితే డస్ట్ లేసిపోద్ది కదా, అలా ఎనర్జీ అక్కడి నుంచి వెళ్ళిపోవడం క్లియర్గా చూసాం మేము దాన్ని. ఆయా ప్రాంతాల్లో ఉన్న డ్యూయాలిటీ ఎనర్జీ అంతా క్లియర్ అయిపోయింది, శుభ్రమైపోవడం చూసాము. ఇప్పుడు మీకు ఓపిక ఉంటే నేను నెక్స్ట్ లెవెల్ కూడా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే మనం ఇవన్నీ అర్థం చేసుకోవాలి, లేకపోతే మనం కూడా ఆ మానవ జాతి ఏదైతే భాష మాట్లాడుతుందో ఆ భాషలో వెళ్ళిపోతున్నాం. మనం కూడా అందులోనే వాళ్ళలాగానే మాట్లాడుతున్నాం, వాళ్ళలాగానే జడ్జి చేస్తున్నాం, వాళ్ళలాగానే కంప్లైంట్లో ఉండిపోతున్నాం అసలు విషయాన్ని వదిలేసి. ఇక్కడ ఏం జరిగిందంటే, అప్పుడు ఉత్తర భారతదేశంలో సరే మేము అందరం తిరుగుతున్నాం, లక్నో వెళ్తున్నాం, కాన్పూర్ వెళ్తున్నాం. లక్నోలో ఎనర్జీ క్లియర్ అయిపోయింది, కాన్పూర్లో ఎనర్జీ క్లియర్ అయిపోతుంది. ఎనర్జీ అంతా డ్యూయాలిటీ లోయర్ ఎనర్జీస్ అంతా క్లియర్ అవుతున్నాయి. మరి ఇది ఇప్పుడు అంతా భూమి మీద నుంచి బయటికి వెళ్ళాలా లేదా? భూమి మీదకి కొత్త ఎనర్జీ తేవడానికి మనం గేట్లు ఓపెన్ చేస్తే వాటిని పోర్టల్స్ అంటున్నాం కదా. మరి పంపించటానికి కూడా గేట్లు ఓపెన్ చేయాలి కదా. ఆ గేట్లు ఓపెన్ చేస్తుంది పిఎంసి. కానీ ఆ పిఎంసి గేట్లు ఓపెన్ చేసినప్పుడు ఊడ్చేవాడి మీద దుమ్ము పడుతుందా లేదా? పిఎంసి వాళ్ళ మీద దుమ్ము అందుకే పడుతుంది. మై డియర్ మాస్టర్స్, అర్థం చేసుకోండి ఇది. ప్లీజ్ డోంట్ జడ్జ్ అవర్ గ్రేట్ ఫ్రెండ్స్. కారణం లేకుండా వాళ్ళనేమి పితామహ కూర్చోబెట్టలేదు ఎవరిని కూడా. ఆ దుమ్ము తీసుకొని కూడా, ఆ దుమ్ముని భరించి కూడా వాళ్ళు పనిచేస్తున్నారు. ఆ భూమి మీద నుంచి మేము చూసాము. ఎందుకంటే 2012లో మనకి తెలుగు మాస్టర్స్కి మేము లేము, మేము చిన్నపిల్లలం, అందుకే చెప్తున్నాను. అంకుల్ వాళ్ళందరికీ తెలుసు. 2012లో తెలుగు రాష్ట్రాల దుమ్ము పోవడం కోసం మొత్తం పత్రిసరి తన మీద తీసుకున్నారు. అవునా? తీసుకున్నారు. అప్పుడు మైండ్ లెవెల్లో ఉన్నోళ్ళందరూ ఫిల్టర్ అయ్యారు, హార్ట్ లెవెల్లో ఉన్నోళ్ళందరూ పత్రిసరిని పట్టుకొని కూర్చున్నారు, ఫిల్టర్ అయిపోయారు అక్కడ. అవునా? ఎట్ ద సేమ్ టైం ప్రతి 11 సంవత్సరాలకి ఒకసారి సూర్యుడు తన ఎనర్జీ సైకిల్ని కంప్లీట్ చేస్తాడు. మన సూర్య భగవానుడు ఉన్నాడు కదా, ఆయన్ని నేను ప్రేమగా సూర్యారావు అని పిలుచుకుంటాము. 11 సంవత్సరాలకు ఒకసారి ఆయన హెవీ ఎనర్జీస్ని పంపిస్తాడు. సో ఇందాకలా మనకి గ్రౌండింగ్ గురించి చెప్పారు కదా, ఆ సూర్యుడి నుంచి వచ్చే ఎనర్జీస్ ప్రతి ఒక్కళ్ళ ఎనర్జీస్కి ప్రభావం చూపిస్తుంది. ఎట్ ద సేమ్ టైం భూమి మీద ఎగ్జాక్ట్లీ 2012లో జరిగింది కదా అంకుల్. అప్పుడు మనకు అక్కడ ఉత్తర భారతదేశంలో కరెక్ట్గా 11 సంవత్సరాల తర్వాత 2023లో ఉత్తర భారతదేశంలో ఆ దుమ్ము మా మీద కూడా పడ్డది. పడ్డప్పుడు స్టార్టింగ్లో ఏంటి ఇది అని 5 నెలలు అంతర్ముఖంగా వెళ్ళి ధ్యానం చేశాను. ఎందుకంటే ఎర్త్ లోయర్ ఫ్రీక్వెన్సీ ఎనర్జీస్ అన్నిటిని క్లియర్ చేయడం కోసం. అంటే భూమి మీదకి ఎంతో పనులు చేయడానికి వచ్చి ఈ శరీరాల్లో ఉండటమే ఛాలెంజింగ్. ఇన్ని పనులు జరుగుతున్నా, ఇన్ని మానాలు అవమానాలు జరుగుతున్నా కూడా సొసైటీ తన భాషలోనే మాట్లాడుతుంది. ఎందుకంటే సొసైటీ జెండర్ బేస్డ్లో ఇరుక్కుపోయి ఉంది, ఆడ మగలో ఇరుక్కుపోయి ఉంది, మంచి చెడు పెద్ద చిన్న ఈ డ్యుయాలిటీలో ఇరుక్కుపోయి ఉంది. వాళ్ళు అదే మాట్లాడతారు. కానీ ఒక ధ్యానిగా నేనేమి చేస్తున్నాను? పితామహ బ్రహ్మర్షి పత్రిజీ ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము 3 సూత్రాలతో పాటు ఇంకొక 3 సూత్రాలని ఎందుకు ఇచ్చారు మనకి? ఎందుకంటే రాబోయే రోజుల్లో మీ అందరూ కూడా ఎవరిని ఎవరు జడ్జి చేయొద్దు, ప్రతి ఒక్కళ్ళు భగవంతుళ్ళే, ఎవరికి వాళ్ళు రియలైజ్ అయ్యి ఇంకొకళ్ళని చూడండి ఎవరు అనేది. చూడనప్పుడు మీరు జడ్జి చేస్తారు, మీరు కంప్లైంట్ చేస్తారు. అందుకే నో జడ్జిమెంట్, నో కంప్లైంట్, నో ఇంటర్ఫీరెన్స్ అని చాలా క్లియర్గా చెప్పారు. మనం ఎప్పటి వరకు అయితే ఈ 6 సూత్రాల్ని పాటించము అప్పటి వరకు ఏమో నాకు అనిపిస్తుంది, నేను పాటించిన రోజు నేను పిరమిడ్ మాస్టర్ని కాదు అని నాకు అనిపిస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారు చెప్పిన ఈ 6 సూత్రాలని పట్టుకొని ఏ రోజు జీవించానో నేను ఆ రోజు వరకే పిరమిడ్ మాస్టర్ని. నేను నెక్స్ట్ డే నేను ఇంకెవరినన్నా జడ్జి చేశాను అంటే ఆ రోజు నేను పిరమిడ్ మాస్టర్ని కాదు. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, మనకు తండ్రి గారు మనకి ఎన్నో చెప్పారు. సో అద్భుతమైన పని జరుగుతుంది. ఇప్పటికి కూడా మన మాస్టర్స్ నన్ను పిఎంసి హిందీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ని చేశారు. నాకు తెలియదు నా వర్క్ ఏంటో, ఆ వర్క్ ఏదో జరుగుతుంది చేసుకుంటూ వెళ్తాను, నేను చెప్తూ ఉంటా.
ఏం జరుగుతుందో ఏంటో అనిపిస్తూ ఉంటుంది. ఎస్, ఎవ్రీ వన్ ఈజ్ యునీక్. నేను ఆనంద్ గారిలాగా పనిచేయాలంటే అది నా వల్ల కాదు. నేను దీప్తి మేడం లాగా పనిచేయాలంటే నా వల్ల కాదు, చచ్చిపోతాను. ప్రతి ఒక్కళ్ళు యునీక్ బాబా. మీరు మీ యాంగిల్లో వర్క్ చేస్తారు, నా యాంగిల్లో నా పని జరుగుతుంది. ఎందుకంటే పిఎంసి హిందీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా చేసినప్పుడు వీళ్ళిద్దరు పొలోమని పనిచేస్తూ ఉంటారు, అలా చెయ్యాలేమోనని కొన్ని రోజులు నేను అది ట్రై చేశా, ఇది ట్రై చేశా. శ్వాస ఆడడం బంద్ అయిపోయింది నాకు. ఇది నా పని కాదు, అసలు నా పని ఏంటి అని కూర్చొని మళ్ళీ నేను నా ఎనర్జీ వర్క్లోకి నేను రావడం జరిగింది. అందుకు నేను పొద్దాక చెప్తూ ఉంటా, మనకు తెలియాలి మనం ఏంటి, మనకు తెలియాలి మనం ఏంటి, అప్పుడే మన ఒరిజినల్ వర్క్ మన ద్వారా జరుగుద్ది అనేసి. ఇక్కడికి వచ్చి కూడా నేను అంటే వీళ్ళు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ అక్కడ అంత పని చేస్తున్నారు, నేను కూడా పిఎంసి హిందీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కాబట్టి నేను ఇలా చెయ్యాలి, నేను వీళ్ళని కాపీ కొడదామని ట్రై చేస్తే నా శ్వాసే ఆడడం బంద్ అయిపోయింది. సో కాదు, వీఆర్ ఆల్ యునీక్. అవునా? అందరం యునీక్గా డిఫరెంట్ వర్క్ చేస్తున్నాము. నేను ఏమి చెయ్యగలను అది చేస్తాను అన్న దాంట్లో ముందుకు వెళ్ళడమే తప్ప ఈయన ఏం చేస్తున్నాడు, ఆయన ఏం చేస్తున్నాడు, మంచి చెడు మళ్ళీ మనం ధ్యానులం కానే కాదు. సో మాస్కులన్నీ తీసేసుకొని ఒరిజినల్ ఆధ్యాత్మికతని దింపుదాము. ఆధ్యాత్మికత పేరుతో గుళ్ళకి వెళ్తున్నాము, ఏం జరుగుతుంది అక్కడ చూస్తున్నారు కదా, అవునా? సో అసలు ఆధ్యాత్మికని దింపడం కోసమే మనల్ని దింపారు పత్రి గారు. మళ్ళీ మనం ఎక్కడికో పరిగెత్తాల్సిన అవసరం లేదు. విశ్వనాథుడి టెంపుల్లో కూర్చున్నా కూడా మనం అక్కడ పనిచేయడానికి వెళ్ళాం. అన్నపూర్ణ దగ్గర కూర్చున్నా కూడా అక్కడ ఏదో ఒకటి తెలుసుకోవడానికే పనిచేయడానికే వెళ్ళాము. మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి చోట మనము అద్భుతమైన పని చేస్తున్నాము. నేను ఏమి చెయ్యగలను అన్న దాంట్లో క్వశ్చన్ వేసుకొని ముందుకు వెళ్ళడమే. సో థ్యాంక్ యూ సో మచ్ బాబా. మా రాము మాస్టర్ గురించి చెప్పట్లేదు అంటే మేము మాత్రం మా వెనకాల స్త్రీ ఉందని మేము చెప్పుకుంటూ ఉంటాం, పురుషుడు కూడా ఉన్నారని చెప్పండి. ఒక మగ శరీరంలో ఆడతత్వము ఏంటి అంటే అది రాము మాస్టర్. ఆ ఓపిక, ఆ సహనము, ఆ గ్రౌండింగ్ ఎంతో అద్భుతమైన. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నానంటే నా కొడుకు వండి పెట్టి తినిపించి స్నానం చేపించి బట్టలు వేయించి స్కూల్కి పంపించేది రామ్. సో ఒక వైఫ్ హస్బెండ్ రోల్లో ఉండి ఒక వైఫ్ హస్బెండ్ని ఏ హక్కు ద్వారా అయితే మనం అటాచ్మెంట్స్ ద్వారా అయితే బంధించుకొని ఉంటాం కదా, బంధించే ఉంటాం మనము. ఇది నా హస్బెండ్ అని హక్కు చూపిస్తాం, నా వైఫ్ అని హక్కు చూపిస్తాం. మేము అందులో నుంచి బయటకు వచ్చి ఇద్దరు ఫ్రెండ్స్ లాగా జీవిస్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్. ఈవెన్ క్వారంటైన్ కరోనా టైంలో కూడా చాలా ఓపెన్గా మేము మాట్లాడుకుంటాం. ఓకే రామ్, నువ్వు వెళ్ళిపోయావు అనుకో, ముందు బాడీ వేకేట్ చేసి నేను ఇలా చూసుకుంటాను, నేను వెళ్ళిపోతే మేము అన్నీ చాలా ప్రాక్టికల్గా. రామ్కి ఒకటి సంకల్పం ఏంటంటే పత్రి సార్ మనకి ఏదైతే చూపించారో చెయ్యాలి అని, అంటే ట్రెక్కింగ్స్ తీసుకెళ్ళాలి, అన్ని ప్లేస్లకు తీసుకెళ్ళాలి, ప్రకృతిలోకి తీసుకెళ్ళాలి, అన్ని చోట్లకి తిప్పాలి అనేసి పత్రి సార్ ఏదైతే మనకు నేర్పారో మనము నార్త్ ఇండియన్స్ అందరికీ నేర్పాలి అని పెద్ద సంకల్పంతో కూర్చున్నారు రామ్ గారు. దానికోసమే శంబాలా స్పిరిచువల్ ఫౌండేషన్ అని ఒక వింగ్ స్టార్ట్ చేశారనమాట. అంటే తను ఏం చెయ్యాలి అనుకుంటున్నారో అది చెయ్యడం కోసం కూడా ఒక వింగ్ స్టార్ట్ చేశారు. దాని ద్వారా ఎన్నో జరుగుతున్నాయి. మనం ఎక్కడికి వెళ్ళినా, మొన్న గుజరాత్లో కచ్లో చాలా పెద్ద గ్రేట్ ప్రోగ్రామ్ అయింది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఏం జరుగుతుందంటే అంకుల్ అక్కడ వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు 2015లో నేను వచ్చానండి ధ్యానంలో, కానీ మీరందరూ అంతకంటే ముందు నుంచే ఉన్నారా లేదా? నాకెవరో వచ్చి ధ్యానం చెప్పారు ఢిల్లీలో, నేను వచ్చి కలిశాను. అదే విధంగా మనం వేరు ప్లేసులకి వెళ్ళడం వల్ల, వాళ్ళని కలవడం వల్ల అక్కడ మన ఫ్యామిలీ మెంబర్ ఒకడు ఇరుక్కుపోయి ఉన్నాడు. మన ఫ్యామిలీ మెంబర్ వేరే సొసైటీ ఫ్యామిలీస్లో ఇరుక్కుపోయి ఉన్నాడు. వాడికి ఇక్కడ తెలుస్తుంది నాకు ఏదో కావాలి అని. వాడి గోడు వినిపించుకునే స్థితి ఆ ఇంట్లో ఎవరి దగ్గర లేదు. మనం ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వాడు మనల్ని చూసి, మన ఎనర్జీస్ని చూసి వెంటనే కనెక్ట్ అయ్యి వచ్చేస్తున్నాడు. వాడు మన ఫ్యామిలీ మెంబర్స్ని మనం తెచ్చుకోవడం కోసం కూడా మనము ఈ భూమి కార్నర్స్ అన్నింటి దగ్గరికి వెళ్ళాలి అని నాకు అర్థమైపోతుంది. ఎస్, చాలా విషయాలు ఉన్నాయి.
సో పిరమిడ్ మాస్టర్స్ అనేవాళ్ళు, మా అనసూయ గురించి మనం ఎన్నో యాన్షియంట్ బుక్స్ గురించి చదువుకుంటూ వస్తున్నాం కదా, మహానుభావులారా, వాళ్ళందరూ ఇక్కడ శరీరాల్లోనే ఉన్నారు, ఎక్కడో లేరు. గమనించుకోండి, మహాయోగులు, మహాయోగిని మాతలు పిరమిడ్ మాస్టర్స్ రూపంలో శరీరాల్లో దిగి ఉన్నారు. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ. గట్టిగా చప్పట్లు కొడదాం మేడంకి. లేడీ డాన్ ఎంత అద్భుతమైన మాస్టరో, ఎంత ఎనర్జీ వర్క్ చేస్తుంటారో, ఎన్ని ప్లేసెస్ తిరుగుతుంటారో. మాస్టర్స్, ఈ మేడం తెలుగు చక్కగా మాట్లాడుతుంది, హిందీ చక్కగా మాట్లాడుతుంది, ఇంగ్లీష్ చక్కగా మాట్లాడుతుంది. ఈరోజు ఆవిడ కూర్చున్న చోట ఇంట్లో ఢిల్లీలో కూర్చొని ప్రపంచమంతా జూమ్ ద్వారా తిరుగుతోంది. గట్టిగా చప్పట్లు కొడదాం మాస్టర్కి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ దీప్తి మేడం. పొద్దున గ్రౌండింగ్ మ్యాట్ గురించి మన ఇద్దరు మాస్టర్స్ చెప్తున్నారు కదా, దాని గురించి నేను నెక్స్ట్ లెవెల్ పర్మిషన్ ఇస్తే చెప్తాను. అంటే అది కొంచెం నెక్స్ట్ లెవెల్. అంటే నేను చాలా విషయాల్లో స్టార్టింగ్లో మాట్లాడేదాన్ని, బట్ ఆ ఎనర్జీ లాంగ్వేజెస్ అంతా ఏంటో అనేసి అర్థం కాదనేసి నేను ఈ మధ్య కొంచెం నోరు మూసుకోవడం మొదలు పెట్టేశాను. యాక్చువల్గా మనకి బాడీలో 7 చక్రాస్ ఉన్నాయి కదండి. దాని తర్వాత ఇక్కడ 8వ చక్రం ఉంటుంది, 8th చక్ర. దాన్ని పూర్ణాత్మ చక్రం అంటారు. అంటే మన హయ్యర్ సెల్ఫ్తో కనెక్ట్ చేసేది మంది 8th. దాని తర్వాత 9, 10, 11, 12 వాటి ద్వారా బ్రహ్మతత్వంతో కనెక్ట్ చేసి ఉంచుతుంది. అవునా? మనము ఈ శరీరంలోకి జన్మ తీసుకోవటానికి వచ్చే కంటే ముందు మన పూర్తి చైతన్యాన్ని శరీరంలోకి దింపలేదన్నమాట. మన సగం చైతన్యము, ఎక్కువ భాగము అపూర్ణాత్మ స్థితిలో ఉంది. ఇది డ్యుయాలిటీ అనుభవం చెందడం కోసం కొంచెం చైతన్యం ఈ శరీరంలోకి వచ్చింది, మిగతా చైతన్యం ఏకత్వంలో ఉంది. అది దాన్ని పూర్ణాత్మ అంటున్నాము. దీన్ని కనెక్ట్ చేసేది మంది 8th చక్ర. మనం ధ్యానం చేస్తున్నప్పుడు, మనకి అనుభవాలు జరుగుతున్నప్పుడు ఈ కనెక్టివిటీ ఏర్పడుతుంది. ఆ ఏర్పడినప్పుడు మళ్ళీ మనము సత్యాన్ని తెలుసుకొని భూమి మీద ఏదన్నా పని చేసినప్పుడే మనం వచ్చిన లైఫ్ పర్పస్ కంప్లీట్ అవుతుంది. జాగ్రత్తగా వినండి ఇది. నేనెవరు అనేసి పూర్ణాత్మతో కనెక్ట్ అయ్యి తెలుసుకున్న తర్వాత మళ్ళీ నేను ఆ లెవెల్లో ఇక్కడ ఏదో ఒకటి చెయ్యాలి. చేస్తేనే ఆ తెలుసుకోవడం వల్ల, పత్రిసరి మనల్ని తేవడం వల్ల వెనక ఉన్న కారణం కంప్లీట్ అవుతుంది. అవునా కాదా? కానీ ఆ తెలుసుకుంటూ గ్రౌండింగ్ లేక మన ద్వారా జరగాల్సిన వర్క్ జరగకుండా ఆగిపోతుంది బేసికల్గా. ఎందుకంటే మనం ఫిజికల్ బాడీలో ఉన్న కణాలలో ఆ చైతన్యాన్ని కూర్చోబెట్టలేకపోతున్నాము. ఆ ఫిజికల్ బాడీలో ఉన్న కణాలు ఆ అద్భుతమైన చైతన్యాన్ని అబ్జార్బ్ చేసుకోలేకపోతున్నాయి. ఒక స్పాంజ్ నీళ్ళని ఎలా పీల్చుకుంటుందో మన శరీర కణాల ఎనర్జీని, ఆ అద్భుతమైన చైతన్యాన్ని అబ్జార్బ్ చేసుకోవాలి. అది అబ్జార్బ్ చేసుకోవడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. అది ఎంత అబ్జార్బ్ చేసుకుంటే అంత మీ శరీరాలు గ్రౌండింగ్ అయ్యి చాలా వర్క్ అవుతుంది. ప్లస్ 5th డైమెన్షనల్ ఎర్త్ కూడా కనెక్ట్ అయి ఉంటారు. అంత హెల్ప్ఫుల్గా ఉంటాయి అన్నమాట. అందుకే పత్రిసారు ట్రెక్కింగ్లకు వెళ్ళండి, ప్రకృతిలోకి వెళ్ళండి, గ్రూప్ మెడిటేషన్లో చేయండి, అడవిల్లోకి వెళ్ళండి అంటారు కదా. వాటన్నిటి ద్వారా వచ్చే గ్రౌండింగ్ అనేది ఆ గ్రౌండింగ్ మ్యాట్ ద్వారా తీసుకురావడం జరుగుతుంది. థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా అనిపించింది దాన్ని మార్నింగ్ చూస్తున్నప్పుడు. ప్లస్ శివోహం ప్రోగ్రామ్కి ఇది ఉంది అన్నప్పుడు నేను ఎక్కడికి పిలిచినా కూడా ఓకే, అక్కడ నా పని ఉంది అని, నాకు ఇక్కడ ఒక చల్లటి గాలి తగులుద్ది, ఎస్ అని వచ్చాను. ఇక్కడ బెనారస్ లోకోమోటివ్ వర్క్స్ BLW అనేది రైలు ఇంజన్లు జరుగుతున్న ప్రాంతము. 15,000 మంది ఉన్నారు. స్టాఫ్ 5,000, విత్ ఫ్యామిలీ మెంబర్స్ 15,000 మంది ఉన్నారు. నేను ఇట్లా బెనారస్కి ఇక్కడికి వస్తున్నా అని తెలిసి 27, 28, 29 సాయంత్రం 6 నుంచి 9 3 గంటలు వాళ్ళు ప్రోగ్రాం పెట్టుకున్నారు. 3 days నుంచి జరుగుతుంది ఇది. అదే కాకుండా మార్నింగ్ టైం ఉంది కదా అనేసి వాళ్ళలో క్యాంపస్లో ఇంటర్ కాలేజెస్, స్కూల్స్ ఉంటే ఇంటర్ కాలేజ్లో వాళ్ళు టైం తీసుకున్నారు 1000 మంది పిల్లలకి ధ్యానం చెప్పడం కోసం.
సో ఈ రోజు మార్నింగ్ యాక్చువల్గా 10:30 11 ఇక్కడ అయిన తర్వాత అక్కడికి వెళ్ళవలసి ఉండే. సో దాన్ని రేపటికి షిఫ్ట్ చేయడం జరిగిందనమాట మాట్లాడిచ్చి. వాళ్ళు ఏమంటున్నారంటే ఇట్లాంటి ప్రోగ్రామ్స్ కి ఈ ప్రిన్సిపల్ ఎప్పుడు ఎవరికి ఎస్ అనంది, ఈ రోజు ఆయన సడన్ గా ఎలా ఎస్ అన్నారు అంటే అప్పుడు నేను లోపల అనుకున్నా, మా 300 బాంబులు ఏడొచ్చి కూర్చున్నాయి. ఇది నిజం అన్నమాట. ఏదైతే అంతకు ముందు సాధ్యం కాదో అది ఇప్పుడు సాధ్యం అవుతుంది. ప్లస్ ఈవినింగ్ 6 to 9 ప్రోగ్రామ్ అవుతుంది కదా, పెద్ద హాలు 400 మంది ఫుల్. ఎక్కడి నుంచి వస్తున్నారో తెలీదు, ఎలా వస్తున్నారో తెలీదు. అప్పుడు మళ్ళీ ఈ 300 బాంబుల్నే గుర్తు చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ మీ అందరికీ. తిరుగుదాం, ఇల్లు వదిలేసి అన్ని చోట్ల తిరుగుదాం, భూమిని స్వర్గం చేసి అప్పుడే బయటికి వెళ్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. యా